హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ వనిత హెల్దీ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మన వీడియోలో పక్కా సైంటిఫికల్లీ ప్రూవెన్ ఒక హెయిర్ ఫాల్ చిట్కా చెప్తానండి. ఇది వచ్చేసి మనం కలబంద అంటే ఆలోవేరా అండ్ కరివేపాకుతో చేసుకునే సింపుల్ ఈజీ హెయిర్ ఆయిల్ అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండోయ్. అదేంటంటే, మీకు తెలుసా, హెయిర్ ఆయిల్ అనేది డైరెక్ట్గా ఎప్పుడూ కూడా స్టవ్ మీద కాయకూడదంట. టాప్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ దీని మీద ఆర్టికల్ రాశారు. అదేంటో తెలుసుకుందాం ఈరోజు. అంటే ప్రతి ఆయిల్కి ఒక స్మోకింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. మనం ఈ హెయిర్ ఆయిల్స్ అనేవి రకరకాలు అంటే మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినా కూడా ఎక్కువసేపు కాయడం వల్ల దానిలో ఉన్న కంప్లీట్ న్యూట్రియంట్స్ నశించడంతో పాటు మాలిక్యులర్ స్ట్రక్చర్ మారిపోయి ఆ ఆయిల్ది కార్సినోజెనిక్గా మారే ప్రమాదం ఉందన్నమాట. మరి హెయిర్ ఆయిల్ని కరెక్ట్గా హెల్దీగా ఏ విధంగా చేసుకోవాలో న్యూట్రిషనిస్టులు ఇచ్చిన టాప్ మోస్ట్ టిప్స్ని ఈ వీడియోలో చూపించేశాము. తప్పకుండా ఎప్పుడైనా సరే హెయిర్ ఆయిల్ అనేది ఈ విధంగానే కాచుకోండి. మేము ఈరోజు ఈ ఆయిల్లో వాడే ఆలోవెరా సెబోరిక్ డెర్మటైటిస్ అంటే చుండ్రుని కంప్లీట్గా నివారిస్తుందండి. అండ్ కరివేపాకు వచ్చేసి బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు హెయిర్ రీగ్రోత్ని ఎంతో హెల్ప్ చేస్తాయి. మరి ఈ రెండు వేస్ట్ చేసే ఆయిల్ని ఏ విధంగా చేసేసుకోవాలో చూసేద్దామా. ఇది పర్ఫెక్ట్ అండ్ హెల్దీ ఆయిల్ అండి. జుట్టు కూడా పట్టులాగా తయారవడం ఖాయం అన్నమాట. మరి ఇది పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. మనం ఒక ఆలోవేరా చిన్న ముక్క అంటే ఒక స్టెమ్లో హాఫ్ ముక్కను తీసుకొని సైడ్స్ అంతా కూడా స్క్రేప్ చేసేసి ఈ విధంగా బైట్ సైజ్డ్ అంటే ఒక చిన్న ముక్కల్లాగా ఈ సైజులో కోసేసుకోండి. ఇది కరెక్ట్ సైజ్ అన్నమాట. తర్వాత మనం ఈ ఆయిల్ని డబల్ బాయిలర్ విధానంలో కాసుకోవాలన్నమాట. అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసేసుకొని అది బాగా మరగ కాగాక దాని మీద మనం ఒక వేరే గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో ఆయిల్ కాచుకుంటామన్నమాట. మనకి ఆయిల్ అనేది డైరెక్ట్ హీట్ తగలదండి. ఇది చాలా సింప్లెస్ట్ డబల్ బాయిలర్ విధానం. ఇప్పుడు మనం దీనిలో ఒక అరకప్పు వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ మీ దగ్గర ఏ కొబ్బరి నూనె ఉంటే ఆ కొబ్బరి నూనెని ఈ విధంగా పోసేసుకోండి. ఇది కొంచెం కాగాక అంటే ఒక 2 నిమిషాల తర్వాత మనం దీనిలో ఆలోవెరా ముక్కలు ఇందాక కట్ చేసుకున్నాం కదండి, ఆ ఆలోవెరా ముక్కల్ని దాంతోపాటు 4-5 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఈ కరివేపాకు ఆలోవెరా కాంబినేషన్ అయితే అద్భుతం అండి, లిటరల్లీ. సో దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం ఒక 7 to 8 minutes ఇలా వదిలేయాలండి. ఆయిల్ అనేది కొంచెం చిటపట్లాడడం స్టార్ట్ చేసేస్తుంది. ఇలా డబల్ బాయిలర్ విధానంలో కాయడం వల్ల ఆలోవెరాలో ఉన్న సారం అంతా కూడా పూర్తిగా ఈ కోకోనట్ ఆయిల్లో దిగుతుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఆయిల్ కూడా పర్ఫెక్ట్ కలర్ చేంజ్ అవుతుందండి. డైరెక్ట్గా స్టవ్ మీద కాస్తే ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోయి ఈ ముక్కలోని సారం అసలు దిగదు. సో కంపల్సరీగా ఈ డబల్ బాయిలర్ విధానం అనేది పర్ఫెక్ట్ మెథడ్ అనమాట హెయిర్ ఆయిల్స్కి. చూసారా, కొంచెం స్టిక్కీగా తయారైంది. ఆలోవెరాలోని గుజ్జంతా కూడా ఈ ఆయిల్లోకి దిగిపోయిందండి. ఇట్లా కాచుకున్న తర్వాత మనం దీన్ని చల్లార్చుకున్న తర్వాత వాడుకోవాలి. ఈ విధంగా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. వారానికి 2 రోజులు ఇది అప్లై చేసుకుంటే మటుకు అద్భుతం అండి రిజల్ట్స్ అనేవి. ఆయిల్ని మనం తలకు పెట్టేసుకొని రాత్రంతా ఉంచేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటే పట్టులాగా తయారవుతుంది. అండ్ స్కాల్ప్ ఇరిటేషన్ అంటే ఏదన్నా డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి పూర్తిగా తగ్గిపోతాయి. ఈ ఆలోవెరా గుజ్జు అనేది స్కాల్ప్ ఇరిటేషన్ని ట్రీట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇది సూపర్బ్ ఆయిల్ అనమాట. అండ్ కరెక్ట్గా ఇదే విధానంతో కాయండి. మీరు అస్సలు స్టవ్ మీద డైరెక్ట్గా కాయకూడదు. ఇట్లాంటి వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిపోతుంది, బట్ ఇంగ్రీడియంట్స్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మనకి లభించవు. సో డబల్ బాయిలర్ అంటే ఈజీ విధానం అండి అది. దాంతో కాచేసుకోండి. చూసారు కదండి, మేము అప్లోడ్ చేసే ఏ రెసిపీ అయినా ఏ చిట్కా అయినా పక్కా సైంటిఫిక్ రీజన్తో ప్రూవ్ చేసిందే అప్లోడ్ చేస్తామన్నమాట. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.